హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమతి తేజుతో. ఇవాళ ఒక మంచి టాపిక్ తో మీ ముందుకు వచ్చేసానండి. టాపిక్ ఏంటో తమిళ చూడంగానే అర్థమైపోయి ఉంటుంది కదా. అవునండి, నేను ఏ జాబు చేయట్లేదు, నాకు వేరే ఇతర ఏ ఆదాయము లేదు. అయినా కూడా నేను 3 సంవత్సరాలలో 4 లక్షల విలువ గల బంగారాన్ని ఎలా దాచుకున్నానో ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. అలాగే ఈ బంగారాన్ని దాచుకోవడానికి నేను పాటించిన కొన్ని పద్ధతులు, అలాగే కొన్ని యూస్ చేసిన కొన్ని చిన్న చిన్న టిప్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ టిప్స్, ఈ పద్ధతులు మీకు అందరికీ ఉపయోగపడతాయని అనుకుంటున్నానండి. సో అందుకని చెప్పి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ మీరు చేయాల్సిన పని, అమ్మో బంగారము ఇంత రేటు ఉంది, మనం అసలు కొనగలమా లేదా అనే విషయాన్ని మర్చిపోవాలండి. ఎందుకంటే అది బంగారం అండి. ఏ కాలానికి తగ్గట్టు ఆ రేట్ అలానే ఉంటది. ఇప్పుడు 73 అలా ఉంది కదా, అమ్మో 73నా అనిపిస్తుంది. 2-3 ఇయర్స్ బ్యాక్ 52-53 ఉన్నిందండి. ఆ టైంలో కూడా అమ్మ 52,000 53,000 ఉంది అనుకున్నాను. సో కాబట్టి బంగారం తగ్గుతుంది అని ఆశ పెట్టుకోవద్దండి. తగ్గినా కూడా 200-300 అంతకు మించి అసలు తగ్గదు. సో ఫస్ట్ భయాన్ని వదిలిపెట్టండి. ఎందుకు భయాన్ని వదిలిపెట్టమని ఇంతగా చెప్తున్నానంటే, ఫస్ట్ నేను కూడా బంగారం అంటే అదేదో మనకి అందరి ద్రాక్ష పళ్ళు అంటారు కదా, అలా అందరి ద్రాక్ష పళ్ళు అనుకున్నాను. అమ్మ బంగారం మన వల్ల కాదు అనుకున్నాను. ఈ బంగారం దాచుకోవడం కోసము నేను ఉపయోగించిన పద్ధతులలో ఫస్ట్ వచ్చేసి ఐరన్ బాక్స్ తో సేవ్ చేయడం అండి. ఐరన్ బాక్స్ తో ఎలా సేవ్ చేస్తారా అనుకుంటున్నాను. మాక్సిమం ఐరన్ బట్టలన్నీ నేను ఇంట్లోనే చేయడానికి చూస్తానండి. ఇంకా నా వల్ల కాదు, కుదరదు అనేవి మాత్రం బయటికి ఇస్తాను. నేను కూడా అన్ని చెయ్యనండి, మా వాటివి మాక్సిమం బయటే ఇచ్చేస్తాను. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, మొత్తం ఐరన్ బట్టలకి 1000 రూపాయలు అయ్యే చోట అందులో మాక్సిమం మనం 300 రూపాయలవి ఇంట్లో చేసుకోగలిగితే 300 రూపీస్ మనకు మిగిలిపోయినట్లు కదా అండి. సో పిల్లలవి నావి 90% మాక్సిమం నేను ఇంట్లోనే చేసేస్తానండి. మా వారివి మాత్రం బయట ఇస్తాను. అవి కూడా షర్ట్స్ మాత్రమే ఇస్తానండి. ప్యాంట్లు చేయడం ఈజీ కదా, సో అవి నేను ఇంట్లోనే చేసేస్తాను. చేసేసి వాటికి బయట అయ్యే డబ్బులు మొత్తం నేను తీసుకుంటానండి. నేను మళ్ళీ నాకు అంత జాలి హృదయం లేదండి. సేవ్ చేయడం అంటే మా వారి దగ్గర పెట్టడం అనుకున్నారు, అంత లేదండి. ఇప్పుడు బయట జతకి 20 రూపాయలు తీసుకుంటారు. సో నేను కూడా 20 రూపాయలు తీసుకుంటానండి. అస్సలు మొహమాటం లేకుండా జతకి 20 రూపాయలు తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటానండి. సో ఇక్కడ 300 రూపీస్ అవసరం లేదండి. నెలకి 100 రూపాయలు మిగిలిపెట్టినా మనకి ఎంతో కొంత మిగిలినట్లే కదా అండి. సో ఇక్కడ ఫస్ట్ పద్ధతి అండి ఇది, నేను సేవ్ చేయడము. ఇంకొకటి సెకండ్ పద్ధతి వచ్చేసి, నేను ఒక హుండీ పెట్టుకున్నానండి. మట్టి హుండీనే అది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసుకోవడానికి కుదరదు. అది ఓపెన్ చేయాలంటే మొత్తాన్ని పగలు కొట్టాలి. కావాలని నేను అలాంటివి తీసుకున్నానండి. ఎందుకు అలాంటివి తీసుకున్నాను అంటే, ఇప్పుడు బయట ఏమైనా స్నాక్స్ తెచ్చుకుంటామండి మనము. 10 రూపీస్ తీసుకెళ్తే ఒక 8 రూపీసే మనకు స్నాక్స్ కి ఖర్చు అయిపోయింది. ఇంకా 2 రూపీస్ ఉంటుంది కదా, ఆ 2 రూపీస్ తీసుకెళ్లి హుండీలో వేసేసుకుంటానండి. ఆ హుండీ కూడా మన కళ్ళకు కనిపించేటట్లు నేను, అంటే మనం డైలీ యూజ్ చేసే ప్లేసెస్ లోనే పెట్టుకున్నానండి. అంటే నేను టీవీ దగ్గర పెట్టుకున్నాను, ఎక్కువ అక్కడే చూస్తా ఉంటాం కాబట్టి. మా వారిని కూడా ఏదైనా స్నాక్స్ తీసుకొచ్చినప్పుడు చిల్లర మిగిలి ఉంటది కదా అండి, అడిగేదాన్ని ఉందా అంటే ఉంది అని దాంట్లో వేసేవాళ్ళండి. ఫస్ట్ ఎందుకే అనేవాడు. నా పట్టుదల చూసి నేను దాంట్లో వేయడం చూసి మా వారు కూడా ఈ మధ్య నేను అడగకోకుండానే హుండీలో వేయడం నేర్చుకున్నాడండి. ఇప్పటికీ అలా నా హుండీ మొత్తం నిండిపోయి 2 టైమ్స్ పగలగొట్టానండి. మనం ఆ 2 రూపీసే కదా, 5 రూపీసే కదా అని అనుకుంటాం కానీ అండి, ఒకేసారి పెద్ద మొత్తంలో అమౌంట్ రెడీ అయిపోతుందండి. సో ఈ హుండీ పద్ధతి ఒక్కసారి మీరు ఉపయోగించి చూడండి. ఇంకా అలాగే షాపింగ్ కు చాలా తక్కువ ఖర్చు చేస్తానండి నేను. నాకు షాపింగ్ అంటే పిచ్చే అండి. అయితే లిమిట్ లో చేస్తానండి. తక్కువ బడ్జెట్ లోనే చేయడానికి ట్రై చేస్తాను. ఎలా అంటే, ఇప్పుడు ఒక 1000 రూపీస్ శారీ పెట్టి కొనాలనుకోండి, బజార్కి వెళ్తే మాక్సిమం 1000 రూపీస్ లోపు
పెట్టడానికి ఖర్చు పెట్టడానికే ట్రై చేస్తానండి. కుదిరితే 600-700లోనే ఇది చేస్తానండి. మిగతా అమౌంట్ నేను దాచేసుకుంటాను. ఈ శారీనే చూడండి, ఇది వచ్చేసి శారీ వచ్చేసి 200 ఎంతో పడింది. దీనికి లేస్ స్టిచ్ చేయించుకున్నా, అంటే మొత్తం నాకు 350లో ఈ శారీ రెడీ అయిపోయిందండి. ఇంకా ఈ బ్లౌజ్ వచ్చేసి మల్టీపర్పస్ కి తీసుకున్నానండి. నేను శారీస్ తక్కువ కాస్ట్ లో తీసుకున్నాను. ఈ బ్లౌజులు మల్టీపర్పస్ లో కొద్దిగా కాస్ట్లీగా స్టిచ్ చేయించుకుంటానండి. అంటే ఒక బ్లౌజ్ ని 4-5 శారీస్ మీకు యూజ్ అయ్యేటట్లు రెడీ చేసుకుంటాను. సో నాకు ఈ 300 శారీనే గ్రాండ్ గా కనిపిస్తుంది. గ్రాండ్ గా కనిపించకపోయినా నేను పెద్ద ఫీల్ అవ్వనండి, ఎందుకంటే నా కంఫర్ట్ ముఖ్యం నాకు. అలాగే ఎక్కువ కాస్ట్ పెట్టుకున్న చీరలు బీరువాలో జాగ్రత్తగా దాచిపెడతామండి, అస్సలు వేసుకోము. నేనైతే అంతేనండి. సో అంటే నేను వేసుకోనని చెప్తున్నాను, ఇంకా మీ ఇష్టం అండి అది కొనుక్కొని వేసుకోవడం అనేది. ఒక పెళ్లికి కట్టిన శారీ మళ్ళీ ఇంకో పెళ్లికి ఆ శారీ అసలు కట్టమండి. సో దానికి ఎందుకు 10,000, 20,000, 30,000 వేస్ట్ చేయడం అనిపిస్తుంది. ఇది నా ఒపీనియన్ మాత్రమే అండి. నేనైతే 4-5,000లో తీసుకోవడానికే ట్రై చేస్తానండి. నా దగ్గర హైయెస్ట్ ప్రైస్ శారీ అంటే 12,000 అండి. నా మ్యారేజ్ కి 12,000 పెట్టి తీసుకున్నాను. తర్వాత మా ఆడపడుచు పెళ్లికి 12,000, 12,000 అనుకుంటా అండి ఆ శారీ తీసుకున్నా. అంతేనండి. మా ఆడపడుచు పెళ్లికి తీసుకున్న శారీ అయితే ఒక్కసారి 2 సార్లు కట్టానండి, ఇంతవరకు అస్సలు కట్టలేదు. దానికి మళ్ళీ బ్లౌజ్ కి మగ్గం వర్క్ అని వేయించాను, బీరువాల దోశ పడేసానండి. సో అదే ఇట్లా 300-500 శారీస్ లేకపోతే 2,000-3,000 అయినా ఒక 10-15 టైమ్స్ వాడేసేసి ఇప్పుడు డ్రెస్ లాగా స్టిచ్ చేయించుకుంటాను కదా అండి, అలా స్టిచ్ చేయించుకున్నా కూడా సరిపోతుంది. డబ్బులు అట్లా ఆదా చేసుకుంటానండి నేను. ఇది నా ఒపీనియనే అండి. అలాగే ఇప్పుడు మా అమ్మ వాళ్ళు కానీ, ఇప్పుడు మా అమ్మ బట్టలు కట్టుకొచ్చుకోమని నాకు ఒక 20,000 కానీ 30,000 కానీ అమౌంట్ ఇచ్చింది అనుకోండి, దాంట్లో నేను ఒక 5,000లోనే మాక్సిమం షాపింగ్ అంతా పూర్తి చేసేస్తానండి. అంటే ఇప్పుడు ఒక 4,500 పెట్టి మంచి శారీ తీసుకున్నాను, ఇంకొక బట్టలు కట్టుకొచ్చుకోవాలంటే ఇంకొక శారీ ఉండాలి కదా అండి. సో దాంట్లో తక్కువలో అంటే 300-400 రూపీస్ శారీనే తీసుకుంటానండి. సో నాకు మిగతా అమౌంట్ మొత్తం సేవ్ అయినట్లు కదా, అదే పక్కన పెట్టేసుకుంటాను. అలాగే గోల్డ్ సేవ్ చేసుకోవడానికి నేను ఉపయోగించే ఇంకొక టిప్ ఏంటంటే కాయిన్స్ అండి. 1 రూపీ కాయిన్, 2 రూపీ కాయిన్, 5 రూపీ కాయిన్స్ ఇవి ఉంటాయి కదా. ఇది మామూలుగా అయితే వీటిని చిన్న చూపు చూస్తాం కదా అండి, 1 రూపాయే కదా, 2 రూపాయలే కదా. కానీ నేను మాత్రమే చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటానండి. నా దగ్గర ఎప్పుడు ఇంత బాక్స్ కి చిల్లర ఉంటదండి ఖచ్చితంగా. దీన్ని ఎప్పుడు ఉపయోగిస్తానంటే నేను, అంటే నా దగ్గర 100 రూపాయల నోట్లు, 50 రూపాయల నోట్లు ఒక 800 రూపాయలకు ఉన్నాయనుకోండి, నాకు 1000 రూపీస్ కావడానికి ఇంకా 200 రూపీస్ తక్కువ అవుతుంది కదా. సో అలాంటప్పుడు నేను ఈ దాచిపెట్టుకున్న చిల్లర ఉంది కదా, దాంట్లో నుంచి 200 రూపాయలు తీసుకొని ఈ 1000 రూపాయలకి యాడ్ చేసుకుంటానండి. అట్లా నాకు చాలా ఉపయోగపడిందండి. సో మీరు కూడా ఎప్పుడు చిల్లరే కదా అని దాన్ని చిన్న చూపు చూడొద్దండి. ఖచ్చితంగా ఒక బాక్స్ పెట్టి మెయింటైన్ చేయండి, మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. నేనైతే చాలా గట్టిగా చెప్తానండి. మీరు ఒక్కసారి ఈ టిప్ను ఫాలో అయ్యి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అలాగే ఇంకొక పద్ధతి వచ్చేసి చిట్టీలు వేయడం కానీ, కిటీ గ్రూపులు ఉంటాయి కదా, అలాంటి వాటిల్లో కూడా జాయిన్ అవ్వచ్చండి. కిటీ గ్రూప్ లో జాయిన్ అయ్యా, వేరే అంటే అడగంగానే ఇదే మంచి ఛాన్స్ అని చెప్పి, సో నాకు వచ్చిన అమౌంట్ తో 20 గ్రామ్స్ అమౌంట్ గోల్డ్ తీసేసుకున్నానండి, 24 గ్రామ్స్ది. మామూలుగా మంత్లీ నాకు ఈ అమౌంట్ నేను దాచుకుంటానంటే ఎవరు ఇస్తారంటే ఎవరు ఇవ్వరు, మా వారు ఇవ్వరు, ఎవరు ఇవ్వరు. ఇస్తే 1 మంత్ 2 మంత్స్ ఇస్తారు కానీ తర్వాత మనకి గుర్తుండదు, వాళ్ళకి గుర్తుండదు, అట్లా ఎన్ని నెలలు ఇస్తారండి. సో అందుకని చెప్పి చిట్టీలు కానీ కిట్టి గ్రూప్ లో అయినా కానీ జాయిన్ అవ్వండి. వడ్డీ లాస్ అంటారు కానీ మామూలుగా అయితే మనం ఎత్తి పెట్టుకోవాలంటే ఎందుకు ఎత్తి పెట్టుకుంటామండి, ఎత్తి పెట్టుకోలేం కదా. సో ఇదొక పద్ధతి అండి. అలాగే మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు బర్త్డేలకి అని చెప్పి లేదా ఊర్లకి వెళ్ళినప్పుడు మా అత్తమ్మ అమ్మ కానీ మా అమ్మ కానీ పిల్లలకి 500-1000 రూపీస్ అలా ఇస్తుంది కదా అండి. అప్పుడు పిల్లలు వాడుకోలేరు కాబట్టి నేనే తీసేసుకుంటాను.
ఇప్పుడైతే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. నా హుండీ చూసి వాళ్ళు కూడా చెరొక కిడ్డీ బ్యాంక్ క్యారీ చేస్తున్నారండి. ఇప్పుడు వాళ్ళు తీసుకోవడానికి అస్సలు కుదరదు నాకు. ఇంకొక పద్ధతి వచ్చేసి నేను ఇంట్లో కావాల్సిన సామాన్లన్నీ నేనే తీసుకొచ్చుకున్నాను. అంటే మంత్లీ సరుకులు తెచ్చుకుంటాం కదా, అవే మా వారు మార్నింగ్ వెళ్తే నైట్కి వస్తారండి. సో కుదరదు, మొదటి నుంచి నేనే తీసుకునేదాన్నండి. సో ఇప్పుడు అంటే మంత్లీ ఇప్పుడు ఒక 10,000 మనకు ఈ ఖర్చులోకి పెట్టుకోమని చెప్పి ఇచ్చారనుకోండి, అందులో మాక్సిమం 8,000 9,000 ఎక్కువ చేసుకోవడానికే ట్రై చేస్తానండి. ఒకవేళ మీకు ఆ అలవాటు లేకపోతే ప్లీజ్ అండి, ఖచ్చితంగా ఈ పద్ధతి అలవాటు చేసుకోండి. ఎందుకంటే మనకు డబ్బులు మిగులుతుంది అంటే ఎంత తక్కువలో వీలైతే అంత తక్కువలో ఖర్చు పెట్టడానికే చూస్తామండి ఎవరమైనా. లేకపోతే ఖర్చు ఎంత అవుతుంది తెలీదు. సో ఈ పద్ధతి వీలున్నంత వరకు అలవాటు చేసుకోండి. అలాగే ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు అంటే ఊర్లకంతా వెళ్ళినప్పుడు మా వారు డబ్బులు ఇస్తారు కదా, అంటే ఖర్చులకి చార్జెస్కి ఏమన్నా అవసరం ఉంటుంది అని చెప్పి అప్పుడు మిగిలినది కూడా మా వారు అడగరండి. దాన్ని కూడా నేను దాచేసుకుంటాను. ఇప్పుడు ఈ 3 years నుంచి గోల్డ్ కొనడం అలవాటు చేసుకున్నానండి. అంతకుముందు డబ్బులు ఎత్తి పెట్టేదాన్ని కానీ ఒక బల్క్ అమౌంట్ అయిన తర్వాత మొత్తం మా వారికే ఇచ్చేసేదాన్నండి. ఇంక మా వారు తిరిగి నాకు ఇచ్చేది ఏమి ఉండదు. నీకు వడ్డీ వేసి ఇస్తానే అంటాడు కానీ వడ్డీ వేసి ఇచ్చేది ఉండదు, ఏమి ఉండదండి. సో అలా డబ్బు అలా మనకు తెలియకుండానే వేస్ట్ అయిపోతుంది. సో 3 years నుంచి ఇట్లా అలవాటు చేసుకున్నానండి. అంటే సర్టన్ అమౌంట్, ఒక బల్క్ అమౌంట్ వచ్చిన తర్వాత గోల్డ్ కాయిన్స్ 24 క్యారెట్ గోల్డ్ కాయిన్స్ కొనేదానండి. బిస్కెట్ లోనే ముక్కలు కట్ చేయించుకునేదానండి. బిస్కెట్ లో అంటే 4 గ్రాములు 5 గ్రాముల నుంచి అయితే ఇస్తారండి. 1 గ్రామ్ 2 గ్రామ్స్ అయితే ఇవ్వరు. మీకు 1 గ్రామ్ 2 గ్రామ్స్ అయితే కాయిన్స్ తీసుకోవాలండి. అంటే జ్యువెలరీ షాప్లలో దొరుకుతాయి, ఇప్పుడు ఆన్లైన్ లో కూడా దొరుకుతున్నాయి, తీసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు 1 గ్రామ్ 2 గ్రామ్స్ కొనుక్కోలేదండి. నేను ఫస్ట్ కొనుక్కునేది ఎన్ని గ్రాములు అంటే 6 గ్రామ్స్ అండి. 5 గ్రామ్స్కి అని చెప్పి డబ్బులు తీసుకొని వెళ్తే మనకు బిస్కెట్ లో ముక్క కరెక్ట్ 5 గ్రామ్సే కట్ అవ్వదండి. 1 గ్రామ్ 2 గ్రాములు అటో ఇటో కట్ అవుతుంది. నాకు 1 గ్రామ్ ఎక్స్ట్రా పడింది. 6 గ్రాములు గోల్డ్ కొన్న వచ్చిన సంతోషం చూడండి ఆ రోజు. అస్సలు అయ్య బాబోయ్, ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉండిందండి. అలాగే కొత్తగా గోల్డ్ కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి నా నుంచి ఒక చిన్న సలహా అండి. అదేంటంటే మీరు ఫస్ట్ గోల్డ్ సేవ్ చేయాలని చెప్పి 10 గ్రాములు 20 గ్రాములు కొనుక్కోవాలని అస్సలు అనుకోవద్దండి. ఎందుకంటే 10 గ్రాములు 20 గ్రాములు అంటే దాదాపు ఇప్పుడున్న రేట్లో 75,000 అలా పెట్టాలి 10 గ్రాములు కొనాలన్నా కూడా. సో ఒకేసారి 75,000 అంటే కష్టం అయిపోతుంది. 10 గ్రాములు కొనాలనే కోరికతో ఆ 75,000 ఎత్తి పెట్టలేక ఫ్రస్ట్రేషన్ వచ్చేసి మీరంతకు మీరు ఫీల్ అయిపోయి అసలు నేను కొనలేను గోల్డ్ అని చెప్పి ఆపేస్తారండి. అక్కడ కొనడమే ఆపేస్తారు. సో అందుకని చెప్పి ఫస్ట్ 1 గ్రాము కానీ 2 గ్రాములు కానీ కొనుక్కోవడానికి ప్లాన్ చేయండి. ఇదైతే ఈజీగా ఉంటుంది. ఈ కాయిన్స్ కూడా ఈజీగా దొరుకుతున్నాయండి, ఆన్లైన్లో దొరుకుతున్నాయి, జ్యువెలరీ షాప్లలో దొరుకుతున్నాయి. కాబట్టి మీరు ఫస్ట్ టైమే జిఎస్టీ పడుతుంది, అలాగే మేకింగ్ ఛార్జెస్ పడతారని అనుకోకుండా 1 గ్రాము కానీ 2 గ్రాములు కానీ ఫస్ట్ మీరు కొనండి. ఇప్పుడు మీ మీద మీకు నమ్మకం వస్తుంది. అలాగే కొన్ని రోజులు అయిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళకి కూడా మీ మీద నమ్మకం వచ్చి ఇంకొద్దిగా ఎక్కువ మీకు హెల్ప్ చేయడానికి చూస్తారండి. సో అస్సలు స్టార్టింగే హడావిడి పడొద్దండి. నేను ఎంత కొనాలి అని నిదానంగా కొనండి. అలాగే 1 సంవత్సరానికి నేను 10 గ్రాములు కొనాలని టార్గెట్ అలాంటివి అస్సలు పెట్టుకోవద్దండి. ఎందుకంటే మనం మధ్యతరగతి వాళ్ళమండి. 1 నెల ఉన్నట్లు 1 నెల ఉండదు. ఈ నెల 5,000 మిగిలిందిలే, ఇంకా రేపు నెల కూడా మిగులుతుంది అనుకునే లోపు ఏదో ఒక ఖర్చు వచ్చేసి అసలు 5,000 కాదు కదా, మనకే చేతి నుంచి ఇంకొక 1,000 రూపాయలు ఎక్స్ట్రా పడే ఛాన్సెస్ ఉంటుందండి. సో అస్సలు టార్గెట్ పెట్టుకోకుండా మీకు ఎంత వీలైతే అంత కొనుక్కోండి. అంటే మీరు ఎట్లా టార్గెట్ పెట్టుకోవాలంటే, నేను 20 గ్రాములు కొనే వరకు ఆ 20 గ్రాముల నుంచి అసలు బంగారాన్ని వాడద్దు, ఆ బంగారుతో ఏ వస్తువు చేయించుకోకూడదని అట్లా పెట్టుకోండి టార్గెట్. అంతేగాని సంవత్సరానికి 20 గ్రాములు కొనాలి అని చెప్పి అట్లా టార్గెట్ అస్సలు పెట్టుకోవద్దండి.
ఇది నా నుంచి ఒక చిన్న సలహా మాత్రమేనండి మీకు. ఇలా ఒక్కసారి పాటించి చూడండి, మీకే ఈజీ అనిపిస్తుంది. అవునండి, మీరు చెప్పింది నిజమే అంటారు. ఈ పద్ధతి గాన ఎవరైనా ఫాలో అయ్యి మీరు సక్సెస్ గానా అయినట్లయితే ప్లీజ్ అండి కింద కామెంట్ చేసి చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అంటే చాలా మంది అనుకుంటారండి, వడ్డీ వేస్ట్ కదా, దానికి బ్యాంక్ లో పెట్టుకోలేము, వడ్డీ రాదని అంటారు కదా. ఇప్పుడు నేను 5 గ్రామ్స్ కొన్నానండి. 5 గ్రామ్స్ కి 27,000 అయ్యింది నాకు. ఆ 27,000 నేను ఒకేసారి బల్క్ అమౌంట్ ఏమి ఉండదు కదా అండి నా దగ్గర. అంటే నేను అప్పుడు ఒక 1000 రూపాయలు, అప్పుడు ఒక 2,000 రూపాయలు దాచిపెట్టుకొని ఆ 27,000 అయిన తర్వాత మాత్రమే కదా అని కొనుక్కునేది. సో నేను పెద్ద పట్టించుకోనండి. ఒకవేళ మీ దగ్గర 30,000, 50,000 ఒకేసారి అమౌంట్ ఉంటే మీరు ఏమైనా వస్తువు తీసుకోవాలనుకుంటే తీసేసుకో. నాకైతే ఒకేసారి సర్టన్ అమౌంట్ లేదు, చిన్న చిన్న అమౌంట్ నుంచి పెట్టుకుంటాను కాబట్టి నేను ఈ పద్ధతి ఫాలో అవుతానండి. 4 lakhs విలువ గల బంగారం సేల్ చేశాను అన్నాను కదండి. నేనేమి 4 lakhs కి కొనలేదండి. నేను బంగారు 52,000, 53,000 ఉన్న టైం నుంచి సేవ్ చేసుకుంటా వస్తున్నాను. నేను ఎంతో 3 lakhs పైన కొన్నానండి. సో 54 గ్రామ్స్ కొన్నాను నేను. సో అంత పెరిగి నాకు 4 lakhs డబ్బులు వచ్చేది. మీకు అనుకూలంగా ఉంటే ఆ పద్ధతి ఫాలో అవ్వండి. మీరు ఎలా పొదుపు చేస్తారో కూడా నాకు ఒకసారి కింద కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ మీరు పాటించే పద్ధతులు నాకు ఏవైనా నచ్చినట్లయితే నేను కూడా వాటిని ట్రై చేయడానికి చూస్తానండి. ఒకవేళ నేను చెప్పిన పద్ధతులలో మీకు ఏదైనా ఒక పద్ధతి నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. సో ఇంతే అండి ఇవాళకి వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ టిప్స్, ఈ పద్ధతులు మీ దగ్గర నచ్చినట్లయితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.